హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కుక్కర్లో ఎగ్ కర్రీ అలాగే థిక్ గ్రేవీతో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ కర్రీ మీరు రైస్తో తినొచ్చు, రోటీ, నాన్, పరోటా దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ దో ఇది బగారా రైస్ తోటి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక కుక్కర్ వేడి చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగంత జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది లైట్లీ ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేశాను, ఎందుకంటే మనం ఇది ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి ఆనియన్స్ స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి లేకపోతే పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కాసేపటి తర్వాత ఇక్కడ చూస్తే ఆనియన్ కొంచెం లైట్గా చేంజ్ అయింది కలర్. ఇప్పుడు మనం ఇందులో పెద్దగా కట్ చేసుకున్న టమాటోస్ అలాగే చిల్లీ పౌడర్, ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను. దీంతో కలర్ చాలా బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి, ఉప్పు, పసుపు అలాగే చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా. చికెన్ మసాలా స్కిప్ చేయకండి, దాంతో టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాం, లేదా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడినందుకు కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. కాసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వండుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కాసేపు అలాగే పక్కన పెట్టేసుకొని మూత ఓపెన్ చేసేసుకొని చూసారా ఎంత బాగా కుదిరిందో. ఇక్కడ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగంత వాటర్ వేసేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి. ఈ గ్రేవీ బాయిల్ అయ్యే వరకు మనము ఎగ్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని నైఫ్తో ఇలా ఘాటులు పెట్టుకోవాలి. ఇలా ఘాటులు పెట్టుకుంటే మసాలా అనేది లోపల వరకు వెళ్ళి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్టు నైఫ్తో ఇలా లైన్స్ పెట్టుకోవాలి. అప్పుడే మసాలా అనేది ఎగ్ లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ వేడి చేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఈ చిల్లీస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అన్నంలో కలుపుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని గ్రేవీలోకి వేసుకుందాం. ఈ ప్యాన్లో ఏదైతే చిల్లీ ఉందో అది కూడా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనలీ ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.